ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నామో తెలుసుకుందామండి. ప్రీవియస్ ఏమైందంటే మార్కెట్ ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది. స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి ఇక్కడ సెల్లర్స్ ని మళ్ళీ ఇన్వైట్ అనేది చేసి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది ఇలా స్టాప్ లాసెస్ తినుకుంటూ. ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఈ రోజు. సో ఈ రోజు మనము గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది చూద్దాం, ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం బయింగ్ సైడ్ అనేది చూద్దాం, గ్యాప్ అప్ కేసులో బయింగ్ సైడ్ అనేది చూద్దాం. మార్కెట్ స్టార్ట్ కావడానికి ఇంకా 1 మినిట్ ఉందండి, వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి, ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ నేను 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాను, 62 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ రోజు స్టాప్ లాస్ అనేది కొంచెం పెరిగిందండి, ఎందుకో చెప్తాను. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉందండి. 5 మినిట్స్ లో ఏదైనా ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది కిందికి ఛాన్సెస్ ఉంది, అందుకే స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి విక్ క్యాండిల్స్ అనేది బాగా ఫామ్ అయినాయి. ఫామ్ అవ్వడం వల్ల మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళాలి, ఎందుకంటే ఓన్లీ సెల్లింగ్ ప్రెజర్ అనేది పైకి ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది కాదు, ఈ సపోర్ట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది. రిజెక్షన్ మళ్ళీ ఇస్తుంది, ఎందుకంటే ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు పైన కాబట్టి పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి మళ్ళీ రిజెక్షన్ అనేది ఇచ్చింది. ఇప్పుడు వెయిట్ చేద్దాం మనం టార్గెట్ గురించి. ఇక్కడ చూడండి ఈ జోన్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్, ఇక్కడ మూవ్మెంట్ అనేది స్పీడ్ గా రావచ్చు. ఇక్కడ వరకు మార్కెట్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో వెయిట్ చేద్దాం, మనం టార్గెట్ అనేది తీసుకుని వెళ్దాం. ఇక్కడ చూడండి రీటెస్ట్ చేసింది, ఈ సపోర్ట్ ని మళ్ళీ రీటెస్ట్ అనేది చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.